పెద్దపల్లిలో ప్రభుత్వ విజయరమణారావు మీడియాతో మాట్లాడారు. మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డిని టార్గెట్ చేస్తూ విమర్శనాస్త్రాలను సంధించారు. దాసరి అవగాహన లోపంతో మాట్లాడుతున్నారని విమర్శించారు. 10 ఏళ్ల పాటు ఎమ్మెల్యేగా పనిచేసిన వ్యక్తి నిరాధార ఆరోపణలు చేయటం హాస్యాస్పదమని, నియోజకవర్గంలో 300 సెంటర్లలో ఎక్కడైనా కటింగ్ ఉందని నిరూపిస్తే తాను దేనికైనా సిద్ధంగా ఉన్నానని స్పష్టం చేశారు. ప్లేస్ టైం నిర్ణయిస్తే తాను అక్కడికి వచ్చేందుకు సిద్ధమని సవాల్ విసిరారు. ప్రతి సెంటర్పై ప్రభుత్వ యంత్రాంగం పర్యవేక్షణ ఉందని, వడ్ల కొనుగోలులో రైతుల అంగీకారంతోనే 40 కిలోల బదులు 41.200 కిలోలతో తూకం వేయటం జరుగుతోందన్నారు. రైతులకు మేలు కావాలంటే విమర్శలు కాకుండా సలహాలు ఇవ్వాలని సూచించారు. మాజీ ఎమ్మెల్యే, అతని అనుచరులు ఎప్పుడైనా ధాన్యం కొనుగోలు కేంద్రాలను సందర్శించారని ప్రశ్నించారు. బీఆర్ఎస్ పాలనలో మార్క్ఫెడ్ ద్వారా మక్కల కొనుగోలు జరిగిందా అని ప్రశ్నించారు. ఇంకేదో మట్టి అన్నావు, నాకు తెలిసైతే నేను మట్టి ఎక్కడ సాడింగ్ జరుగుతుంది. ఏదో గుట్టల పేరు చెప్పాం, కాసుల వల్ల గుట్ట అంతా నేర్చుకోపోయి కాలేజీ వస్తుంది, దాన్ని తీసుకుపోయి మట్టి ఉంచుతాడు. నువ్వే కదా ఎమ్మెల్యే ఉన్న 2 ఏళ్ళు లాస్ట్ అదే అనిపించి కాసుల వల్ల గుట్ట మట్టిని కాలేజీ కూడా పోతుంటారు. ఇక్కడ మా రమేష్ గారికి పెద్దలు అందరికీ మల్లేశం కదా, మా తమ్ముడు రవి కదా, చిన్న శంకర్ కదా, ఇక్కడ సుధాకర్ కదా, ఈ తమ్ముడు కదా, తమ్ముడు కదా, మా గోపాల కదా, కింద దిగుతాడు. అది కాలేజీలో మట్టి వచ్చింది కదా, అందరి ముందే వెళ్తాయి. ఎందుకు ఇవన్నీ మా మల్లన్న చెప్తే 60 ఎకరాలు నింపారు, వాళ్ళు రాదు. ఇంకేమవుతాడు ఆయన బాబు అవుతాడు, మరి చిన్నబాబు అవుతాడు. వాళ్ళ చిన్నబాబే సంత చిన్నబాబు, మనకన్నా దూరం వాళ్ళ ఊరే, వాళ్ళ సంత చిన్నబాబే 60 ఎకరాల్లో వస్తుందని చెప్తాను. 60 ఎకరాలు 2 ఏళ్ళు కొట్టాడు గుట్ట, 2 ఏళ్ళు కష్టపడుకుంటాను. గుట్ట లేని ప్రకారం సగవానికి 30,000. ఇటువంటి దొంగను మమ్మల్ని అంటే ఏమంటారు? మరి మాట్లాడమని కనీసం చెప్పబోతే పలానా రైతు మిల్లోడు కడిగేస్తాడు, పలానా రైతు కట్టలే అంటే మేము రెక్టిఫై చేసే ప్రయత్నం. మా దృష్టికి వచ్చినాయి అయితే నేను నిజంగానే రెక్టిఫై చేసే ప్రయత్నం. నిజంగా కూడా మీ ఇంత కూడా సరే అక్కడక్కడ నీకు తెలిసా కాబట్టి చెప్పు. మాకు ఒక మంచి సలహా విజయరమణారావు గారు పలానా దగ్గర కట్టలేదు, లేదంటే నాకు చెప్పబోతే కూడా మా కింది చెప్పు, మా అన్నయ్య కాబట్టి మంచిగా ఉంటాం.